ఒక ముక్క పెట్టుకొని అద్భుతంగా ఉందండి. మనమైతే ముందుగా కేజీ మటన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి పక్కన వేరే బౌల్లోకి అయితే పెట్టుకున్నామండి. చూసారా మటన్ ఎలా ఉందో కలర్ఫుల్గా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి అయితే మటన్ అయితే యాడ్ చేసుకొని వాటర్ అయితే పోసుకున్నామండి. వాటర్ పోసుకొని కళ్ళు ఉప్పు అండి కొంచెం వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకున్నామండి. మనకి మటన్ అయితే బాగా కుకింగ్ అయిపోయిందండి. అంటే ఇది 70% అయితే మనం కుక్ అవ్వాలి. ఇప్పుడు ఈ మటన్ వేరే బౌల్లోకి తీసేసుకుందాం. మనం మటన్ అయితే వేరే బౌల్లోకి తీసేసుకున్నామండి. మనం కేజీ మటన్లోకి 3/4 కిలో బాసుమతి రైస్ తీసుకున్నామండి. ఇవైతే ముందుగా 1 గంట ముందు మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. మనకి ప్యాన్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇందులో కొంచెం పప్పు దినుసులు వేసుకొని అవి బాగా మనకి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 వేసుకోండి అండి. అలాగే మీరు ఇందులో రా స్పైసెస్ కూడా వేసేసుకోండి. బిర్యానీ ఆకులండి ఉంచుకొని ఈ విధంగా వేసుకోండి. ఒక 4 ఆకులు అయితే టమాటో ఆనియన్ పేస్ట్ అండి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాము. మెత్తగా పేస్ట్ లాగా వేసుకున్నాము. టమాటో ఆనియన్ పేస్ట్ ఇది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇది ఒక 5 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా మీరు బాగా ఫ్రై చేసుకోండి. మనకైతే ఇదైతే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. 200 గ్రామ్స్ పెరుగు అయితే యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇందులో ఒక దబ్బ నిమ్మకాయ అయితే పిండుకుందామండి. కన్ఫామ్గా మీరైతే నిమ్మకాయ పిండుకోవాలి. ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. 3 స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇంటి దగ్గర దంచుకున్న మసాలా పొడి అండి. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటాయి. ఇదైతే నేను చిన్న స్పూన్తో ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకోండి మీరు. చూసారా మన మసాలా అయితే ఎలా ఉడుకుతుందో. ఈ ఆయిల్ అంతా పైకి తేలుంది కదా. ఇప్పుడు మనకు చక్కగా మసాలా అయితే బాగా అన్నీ కుకింగ్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం మటన్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు మటన్ అయితే యాడ్ చేసుకున్నామండి. మీకు కారం ఉప్పు మసాలా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి.
మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకున్నాము. మసాలా అంతా ముక్కకైతే చాలా బాగా అయితే పడుతుంది. మనకైతే 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, మటను మసాలా అయితే చాలా నీట్గా పట్టింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి దీంతో 1 కప్పు అయితే బాస్మతి రైస్ వచ్చాయండి. మనం 2 కప్పులు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఒకసారి మళ్ళీ సరి చూసుకోవాలండి మీరు. మనకి కొంచెం ఉప్పు అయితే తగ్గిందండి. ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా మనకి బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిందాక దీని జోలికి మనకు వెళ్ళకూడదు. మూత పెట్టేసుకొని బాగా అయితే మనం కుక్ చేసుకున్నాము. మనమైతే ఇప్పుడు మూత తీసుకున్నామండి. ఈ వాటర్ అయితే ఈ విధంగా మనకి చక్కగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకున్నాము. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఈ బాస్మతి రైస్ అండి 1 గంట నానబెట్టుకున్నాము. గంట నానబెట్టుకోకపోయినా మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాము. ఒక్కసారి ఈ విధంగా అయితే మీరు కలుపుకోండి. మీరైతే మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి దీన్ని మళ్ళీ కలుపుకుందామండి. లేకపోతే కింద అడుగంటేస్తుంది. చూసారా ఎలా బాయిల్ అవుతుందో? ఇదైతే ఒక్కసారి మనం కలుపుకుందామండి. మనకైతే రైసు దగ్గరకు వచ్చి ఉంటుందండి. ఒకసారి మూత తీసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకున్నాము. చూసారా లాస్ట్ స్టేజ్లో అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే అందులో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాము. ఇందులోనే మనం కొంచెం నెయ్యి అండి యాడ్ చేసుకున్నాము. అలాగే కొంచెం జీడిపప్పును కూడా మనం అయితే యాడ్ చేసుకున్నాము. నెయ్యి బిర్యానీలో వేయంగానే నెయ్యి ఫ్లేవరు సూపర్ వస్తుందండి. కొత్తిమీర పుదీనా ఫ్లేవరు అయితే సూపర్ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని అయితే ఒక 5 నిమిషాలు సన్న మంట మీద అండి మీరైతే కుక్ చేసుకోవాలి. దీన్ని ఏం కదిలియకూడదు. మనకైతే మన బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుకింగ్ అయిపో ఉంటుందండి. 5 నిమిషాలు అయింది. చూసారా మనకైతే చాలా పర్ఫెక్ట్గా కుకింగ్ అయిందండి. ఇప్పుడు దీన్ని కలిపెట్టుకోకుండా ఒక 10 నిమిషాలు అలా చల్లారనిద్దాము. బిర్యానీ అయితే ప్లేట్లో వేసేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాము. ముక్క చూసారా ఎంత జ్యూసీగా ఉడికిందో? ఒక ముక్క పెట్టుకొని
అద్భుతంగా ఉందండి. చాలా టేస్టీగా అయితే ఉంది బిర్యానీ అయితే. రైస్లో కలుపుకొని అబ్బా వేరే లెవెల్ అంతే బిర్యానీ అయితే. ఈ మటన్ ముక్కకి బిర్యానీకి అదుర్స్ అంతే. దీంట్లోకి అయితే మనకి ఎటువంటి కూరలు అవసరం లేదండి. మనకి ఈ మసాలా ఈ బిర్యానీలోకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అబ్బా ఆ రుచి వేరే లెవెల్ అండి. సూపర్గా అయితే కుకింగ్ అయిందండి మన మటన్ అయితే. ఇంతేనండి మటన్ కర్రీ. మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మటన్ కర్రీ కానీ బిర్యానీ కానీ మనం చేసుకునే దాంట్లో ఉంటుందండి. చాలా చక్కగా అయితే వచ్చింది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ హరి ఫ్రెండ్స్. ఓకే బాయ్.